ఇప్పుడైతే నేను కొత్త ట్రైన్ ముందు అయితే ఉన్నాను. ఏం ట్రైన్ అనుకుంటున్నారు, ఇది అమృత్ భారత్ ట్రైన్. ఇది ఈ ట్రైన్ అయితే ఈరోజు 2 గంటలకు అయితే ఇనాగరల్ అయితే వచ్చింది. అండ్ ఈ ట్రైన్ వచ్చి మార్నింగ్ అయితే విజయవాడలో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2:30 అయితే మనకైతే అమృత్ భారత్ ట్రైన్. మీకు ఈరోజు ఈ ట్రైన్లో ఏమేమి ఉంటుంది మీకు అయితే చూపిస్తాను. ట్రైన్ స్పీడ్ అయితే చూడండి, 123 అయితే కొడుతున్నాడు. 126 మ్యాక్సిమం అయితే చూడండి. ట్రైన్ స్పీడ్ అయితే 130 పోతుంది ట్రైన్ స్పీడ్ అయితే. హాయ్ గాయ్స్, నేనైతే రేణిగుంట రైల్వే స్టేషన్ బయట అవుతాను. ఇక్కడైతే కొత్త ట్రైన్ అయితే వస్తుంది. ఏం ట్రైన్ అనుకుంటున్నా, అమృత్ భారత్ ట్రైన్ అయితే వస్తుంది ఈరోజు అయితే ఇనాగరానికి. మనకు రేణిగుంటలో అయితే స్టాప్. రేణిగుంటలో అయితే ఫుల్ హంగామా అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే నేను కొంచెం లేట్గా అయితే వచ్చాను. అందరూ జాగ్రత్త వహించండి. ప్లాట్ఫామ్ చివర్లలో నుంచోకండి. అండ్ వచ్చేసింది మన అమృత్ భారత్ ట్రైన్. ఆరెంజ్ కలర్ తో భలే నిగరంగా మరి మెలిసిపోతుంది. వ్యాప్ ఇంజిన్. అంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు పుష్పుల్ లోకోమోటివ్ అయితే వస్తుంది. అంటే ముందర ఒకటి వెనకాల ఒకటి అయితే వస్తుంది మనకైతే. ఈ ట్రైన్ వచ్చేసింది. పదండి మీకు అయితే లోపల ఏమేమి అంతా చూపిస్తాను. అండ్ ఈ ముందర అయితే హంగామా చూడండి ఎలా అయితే స్టార్ట్ అయిపోయింది. హంగామా చూడండి భలే ఉంటుంది. మనకైతే ఇక్కడైతే లోకల్ అయితే చేంజ్ అవుతారు. అమృత్ వందే భారత్ ట్రైన్ ఇది. దీనికి వచ్చి జనరల్ వచ్చేసి 8 అయితే ఉంటుంది. మనకైతే ముందర 4 వెనకాల 4 అయితే ఉంటుంది. జనరల్ అయితే మొత్తం స్లీపర్లు అయితే ఉంటుంది. వెళ్ళి లోపలికి వెళ్ళిస్తాము. లోపల సిట్టింగ్ అయితే భలే ఉంటుంది చూడండి. జనరల్ లాగే లేదు అసలు. C7 అంట. వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్. డోర్ లేదు, ఏం లేదు దీనికి. సీట్లు చూడండి ఎంత బాగుంటుంది. కలర్ నీట్గా బాగుంటుంది. అండ్ మీకు అనౌన్స్మెంట్ కూడా వస్తుంది చూడండి. అండ్ ఈ ట్రైన్ అయితే ఇక్కడైతే వాటర్ ఫిల్లింగ్ అయితే చేస్తున్నారు చూడండి. ఈరోజు ఇనాగరేషన్ కాబట్టి మనకు రేణిగుంటలో అయితే జెండా ప్రారంభం అయితే ఉన్నది. మామూలు కూడా ఈ రేణిగుంట కింద వస్తుంది ఈ ట్రైన్ అయితే. ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది వచ్చి 8వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. మన కోసం వచ్చే సోమవారం నుంచి. ఇక్కడైతే చూడండి అందరూ ఎక్కింది ఎలా ఉందో చూస్తున్నారు. వీడియోలు అయితే జమ్మని తీసుకుంటున్నారు. వీడియోలు ఫోటోలు స్లీపర్ చూడాలరా. ప్రతి గుబ్బకి మనకైతే పోలీసులు ఒకటి ఉన్నారు. ఎన్నాకలు రన్ కాబట్టి దీనికైతే ఉన్నారు. ఇప్పుడైతే ఈ ట్రైన్కి మెయిన్గా జనరల్ ఎక్కువ ఉండదు చూడండి. జనరల్ కూడా పోలీస్ పొజిషన్ ఇచ్చేసాడు S5 అనేసి. ఇటు నెంబర్లు అయితే నీట్గా వస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ చెప్పలేదు కదా మీకు. ఈ ట్రైన్ నెంబర్ చెప్తాను చూడండి. 03414 ఈ ట్రైన్ నెంబర్ అయితే. మాల్దా టౌన్ నుంచి మనకైతే బెంగళూరుకి అయితే వస్తుంది. ఇది వీక్లీ 1 టైమే ఉంటుంది ట్రైన్ అయితే. దూరం పాస్ సార్. అండ్ ఇక్కడ నుంచి మీకు అయితే స్లీపర్ అయితే స్టార్ట్ అవుతుంది. హలో స్లీపర్ కూడా భయంకరంగా ఉంది. అంటే ఈ ట్రైన్కి స్లీపర్కి జనరల్కి అయితే కనెక్షన్ ఇచ్చేస్తారు చూడండి. క్లీనింగ్ కూడా నీట్గా చేస్తారు. అంటే ఇదైతే నాకు బయట నచ్చింది. ఏ ట్రైనింగ్ పెట్టలేదు, ఈ ట్రైన్ మాత్రం పెట్టారు ఈ మారి. అండ్ సైడ్ లోయరు, సైడ్ అప్పర్. ఈ పక్క అయితే ఇది వచ్చి అప్పరు, మిడిల్, డౌను. ఇది కూడా మరి సేమ్ మన LHB కోర్సెస్ లాగే ఉంది ఇది కూడా. ఈ పక్క అంతా హంగామా ఏం లేదు. ఈ పక్కే ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ అయితే ఇంజన్ ముందర అయితే.
ముందర ఏం జరుగుతుందో చూపిస్తాను. వీళ్ళైతే ఫుల్గా అయితే ఫోటోలు అయితే తీస్తున్నారు. డోర్లు ఆటోమేటిక్ రా అండ్ ఈ ట్రైన్కి ఆటోమేటిక్ డోర్లు అయితే ఉండదు. ఆటోమేటిక్ కాదు, ఇది కూడా నార్మల్నే. అంటే ఇక్కడైతే మనకైతే ఒక పాస్ అయితే వచ్చేసింది. వెల్కమ్ టు బోర్డింగ్ అంట. పేరు ఇదే మెయిన్ పాస్ అయితే మనకైతే మాల్దా టౌన్ నుంచి మనకు ఎస్ఎంవిటి బెంగళూరు వరకు అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. ఈరోజు ఇనాకులు రండి ఇది. ఈ ట్రైన్లో మీకు బాత్రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. నీట్గా మ్యాట్ అయితే దీనికైతే. బాత్రూమ్ కూడా కొంచెం బాగానే ఉంది, ఫీలింగ్లు బాగానే వస్తుంది దీనికైతే. ఇక్కడ షవర్ కూడా ఉన్నది మనకైతే బాత్రూమ్ కట్టుకోవడానికి. ఇది ఎయిర్ ఫిల్టర్ అండ్ ఇక్కడ నీళ్ళైతే రాలేదు దీనికైతే. నిన్న స్టెప్లో స్టార్ట్ అయింది కదా, వాటర్ కూడా సరిపోలేదు అనుకో. దీనికి ఇక్కడ జెల్లు హ్యాండ్ వాష్ చేసుకున్నది కూడా ఉంది మనకైతే. అండ్ మనకి ఇక్కడైతే వాటర్ అయితే ఇక్కడ రాదు. దీనైతే దీన్ని నొక్కినామంటే అప్పుడైతే వాటర్ వస్తుంది మనకు. ఈ సిస్టమ్ అయితే కొంచెం బాగానే పెట్టాలి ఈ ట్రైన్లో అయితే. చూడండి వస్తూనే ఉంది. ఒకసారి లైట్గా ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది నీళ్ళు. అండ్ ఇది వచ్చేసి ఘాట్ రూము. ఘాట్ రూమ్లో చూడండి ఎట్లా ఉన్నది. అండ్ అక్కడైతే గార్డు కూర్చుంటాడు. అండ్ అక్కడైతే ఎవరైనా రెస్ట్ తీసుకోవచ్చు. ఇద్దరు అయితే అంటే బయటలో తీసినాడు. అక్కడైతే చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ ట్రైన్ కూడా తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన కాట్పాడి మాత్రమే. నేనైతే కాట్పాడి వరకు బ్లాక్ చేస్తాను. ఈ ట్రైన్ మొత్తం డీటెయిల్స్ మొత్తం మీకు అయితే చెప్తాను. కోచ్లో అయితే మేమైతే నలుగురే ఉన్నాము. ఈ కోచ్లో అయితే ఎవరు తెలియదు. జనరల్ అయితే అంతా స్లీపర్లో ఎక్కువ వచ్చేసారు. చూడండి మొత్తాన్ని కలిపి నలుగురే ఉన్నాం మేమైతే. ఈ ట్రైన్లో మెయిన్గా నాకు నచ్చింది ఏమంటే చూడండి వాటర్ బాటిల్ ఎలా వేస్ట్ చేసేసారు చూడండి. వీళ్ళైతే తాగింది ఒకరోజే వేస్ట్ చేసి మొత్తం వేస్ట్ చేసేసారు. ఇదొకటనే కాదు, ఇక్కడ 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 మొత్తం డబ్బాల్లో మొత్తం వేస్ట్ చేసేసారు. ఇక్కడైతే ట్రైన్లో అయితే ఒక 4 ఎత్తిపెట్టిండాలి. మొత్తం అయితే ఖాళీ చేసేసారు వీళ్ళైతే. అంటే ఈ కోచ్ అయితే ఎవరైతే లేదు ఇప్పుడైతే. మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు రేణిగుంట అందరూ దిగాయన్నారు. మొత్తం ఇలా వేస్ట్ చేసి దిగాయన్నారు. నాకైతే నచ్చలేదు ఈ ట్రైన్లో అయితే. మనకైతే కొండలు చూడండి ఫుల్గా ఉంది. ఫుల్ కొండలు చుట్టుపక్కల మొత్తం తిరిగిన కొండలు ఉంటుంది పక్కన అయితే. ఇప్పుడైతే మనైతే తమిళనాడు బార్డర్కి అయితే దగ్గరలో అయితే ఉన్నాము. ఇప్పుడైతే మనైతే తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయినాం మనము. చూడండి బోర్డు మీద పేర్లు అయితే మారుంటుంది మనకైతే. ఇదిగోండి కొండి అంటే స్టేషన్ నేమ్ వచ్చేసి. అయితే మనకు వచ్చి ఒక ట్రైన్ అయితే కనిపిస్తుంది. ఈ ట్రైన్ ఏ ట్రైన్ అనుకుంటాం, శ్రీకాకుళం రోడ్ నుంచి మనకు కొల్లం అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. ఇది వచ్చి మనకు స్పెషల్ ట్రైన్. ఇది శబరిమల వెళ్ళే వాళ్ళకి ఈ ట్రైన్ అయితే వేసినారు. ఇది అయితే అండ్ ట్రైన్ ఇక్కడ నుంచి మనకైతే అరకొండకి అయితే వెళ్తూ, ఇక్కడ నుంచి మనకైతే కాట్పాడి రూట్లోకి అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. ఇప్పుడే మనం అరకొండ క్యాబింగ్ అయితే వచ్చేసినాము. అండ్ ఈ రూట్ వచ్చేసి మనకు కాట్పాడి వెళ్ళే రూట్ అయితే. అండ్ గడకొండ నుంచి మనకు డివైడ్ అవుతుంది 2 రూట్లు అయితే మనకైతే. అండ్ ఆ పక్క రూట్ వచ్చేసి మనకు అరకొండ వెళ్ళే రూట్ అది. ఫ్లవర్ రేట్ కొంచెం ఎక్కువ ఉన్నారు. మొత్తం తమిళ వాళ్ళు అయితే ఎక్కువ ఉండవుతున్నారు ఈ ట్రైన్లో అయితే.
ట్రైన్కి అయితే ఇక్కడైతే సిగ్నల్ రాలేదు. సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ మన దగ్గర వెళ్ళగానే సిగ్నల్ చేస్తుంది. చూడండి దీనికైతే ట్రైన్ మొత్తం వ్యూ అయితే ఇది ఎలా ఉందో చూడండి. ఈ ట్రైన్ పైన కూడా చూడండి, మనకైతే ఆరెంజ్ కలర్ అయితే ఉన్నది. మొత్తం ఈ ట్రైన్ అయితే ఆరెంజ్ బ్లాక్ ఆ కలర్స్ అయితే వచ్చేసింది ట్రైన్ అయితే. ఇక్కడ కూడా వీడియో తీస్తున్నారు. ఈ ట్రైన్ అంత బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు వందే భారత్ పట్టించుకోరు, అంతా ఈ ట్రైన్ అయితే పట్టించుకుంటారు ఇప్పుడైతే. ఎందుకంటే దీంతో జనరల్లో ఉంది, స్లీపర్ ఉంది కాబట్టి. అది కాకుండా రేటు కూడా తక్కువ దీంతో అయితే మనకైతే. అంటే ఈ గూడ్స్ ట్రైన్ వచ్చేసి మనకు మొత్తం అయితే కార్లు ఉంటాయి కదా, కార్లు మొత్తం వెళ్తుంది ఈ ట్రైన్లో అయితే. అక్కడ చూడండి కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దది అయితే ఉన్నది అక్కడైతే. అండ్ అక్కడ నుంచి ట్రైన్కి అయితే ఎక్కేసారు. మళ్ళీ ఎక్కడ కావాలో అక్కడికి వెళ్తే వెళ్తుంది ట్రైన్ అయితే. చూడండి ఎక్కడ కూడా వీడియో తీస్తున్నారు. ఫేమస్ అయిపోయిన వందే సాగర్ ట్రైన్లో అయితే చూడండి మనకి ఛార్జింగ్ పెట్టడానికి ఇలా ఇది కూడా ఇచ్చారు. ఏది బాగా నచ్చింది మన చేతిలో పెట్టుకోకుండా దీంట్లో అయితే పెట్టవచ్చు. ఏది కొంచెం స్ట్రైట్గా ఉంది, కింద అయితే పడుతుంది మనకైతే. ఇదైతే కొంచెం స్ట్రైట్గానే ఉంది. చూడండి ట్రైన్ ఎంత ఫీల్ అవుతుంది. ట్రైన్ ఎక్కువ కూడా అవ్వలేదు చూడండి అట్లయితే వెళ్తాను. ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్ళే స్పీడ్ వచ్చేసి మనకు 130 అయితే వెళ్తుంది. ట్రైన్ స్పీడ్ వచ్చేసి ఏమాత్రం షేక్ కూడా లేదు చూడండి. 130 వెళ్తుంది ట్రైన్కి. ఏమాత్రం కింద అటు అటు షేక్ ఏం లేదు చూడండి, ఎంత నీట్గా వెళ్తుంది ట్రైన్ అయితే. కాకపోతే అక్కడైతే కొంచెం షేక్ అవుతూ ఉంటుంది. ఏది మంచి విషయం అంటే మనకైతే చూడండి కోచ్ క్లీనింగ్ అంట. మనకు ఏదైనా కోచ్ గలీజ్గా ఉంటే మనకి ఈ నెంబర్కి అయితే కాల్ చేయడం అంటే మనకు నెక్స్ట్ స్టాప్లో వచ్చి వాళ్ళు అయితే క్లీన్ చేస్తారు. కేవలం 6 AM to 10 PM వరకే. ఈ టైంలో అయితే ఇక్కడైతే అద్దాలకైతే మనకు ఆటోమేటిక్గా దుమ్ము క్లీన్ చేసేది అర్థం ఉండదు. ఇక్కడైతే ఏం పట్టలేదు. ఇక్కడ నుంచి అయితే దుమ్ము అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి అయితే దుమ్ము అయితే లేదు. అంటే మొత్తం క్లీన్ చేయాలి ఒకసారి ట్రైన్ అంతా. అసలు ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఈ ట్రైన్ వచ్చేసి మనకు మోడీ గారు వచ్చేసి డిసెంబర్ 31 అయితే మనకు మాల్దా టౌన్లో అయితే ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడికి వచ్చి బెంగళూరుకి వచ్చే కొద్దికి 1వ తేదీ ఈవినింగ్ 8 o'clock అంతా బెంగళూరుకి అయితే వస్తుంది. దీనికి వచ్చేసి మనకు విజయవాడలో అయితే నైట్ 8 గంటలకు అయితే వచ్చింది. మార్నింగ్ 8 గంటలకు మళ్ళీ విజయవాడలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 8 గంటలకు అయితే బెంగళూరుకి అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. మెయిన్గా అమృత్ వందే భారత్ ఎందుకైతే పెట్టారంటే తెలుసా, ఈ ట్రైన్ వచ్చేసి మనకు వందే భారత్ ఉంది కదా, దాంతో ఎక్కువ మంది ప్రయాణించలేరు కాబట్టి దీంతో ప్రయాణించే దానికన్నా సులువుగా ఉంటుంది అనేసి ఈ ట్రైన్లో అయితే ప్రయాణించారు. దీంతో టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ. రైట్ నో మేము ఎప్పుడైతే మనైతే కట్పాడి జంక్షన్కి అయితే వచ్చాము, నేను కూడా ఇక్కడ దాకా లాక్ చేస్తాను. ఇక్కడ నుంచి మనకైతే తిరుపతికి వెళ్ళిపోతాను. నేనైతే 100 kilometers నేనైతే ట్రావెల్ చేసింది. అందరూ చూడండి ఫోన్ అలా పెట్టారు. ట్రైన్ అయితే మనకు ఆన్ టైంలో ముందర అయితే వచ్చేసింది. ఇక్కడికైతే 4:10 అయితే రావాలి. కరెక్ట్గా 4 అయితే వచ్చేసింది ట్రైన్ అయితే. అండ్ వెల్కమ్ టు కట్పాడి జంక్షన్. మళ్ళీ ఇక్కడ నుంచి జనరల్ అయితే మీకు అయితే స్టార్ట్ అయిపోయింది. 1, 2 ఆ తర్వాత 3 అండ్ ఆ తర్వాత 4. అంటే దీంతో 4 జనరల్ క్లాస్ అయితే ఉండదు మనకైతే.